మనం వచ్చి వ్యవసాయాత్మిక బుద్ధి, అదావదు ఆ నిశ్చయమాన బుద్ధి, తెలివాన బుద్ధి అనేదాన్ని మన ఇక్కడ చూతా ఉన్నాము. ఈ తెలివాన బుద్ధి అనేది ఏమి, అది ఒకటిగానే ఉన్ను. ఆ ఒకటిగానే ఉండేదానికి రెండు வாழ்க்கை మురై అనేది ఉంది. ఒకటి వచ్చి సన్యాస வாழ்க்கை, ఇంకొకటి వచ్చి ఈ కర్మయోగ వழிமுறை. ఈ కర్మయోగ వழிமுறைలో అన్ని செயల్ని కర్మంగా చేసి ఇறைவனுக்கு అర్పణం చేసి మనసు చిత్త శుద్ధి అవి ఆ దేవుణ్ణి చిత్త ఏకాగ్రతో ఆ ஒருமுகப்பாடுతో మొక్కేపొడుగు ఏమవును చిత్తం వచ్చి ఆ ఒరుநிலை పడేపొడుగు ఆత్మ జ్ఞానం తిరిగి ఈ దీనికే వచ్చేమో. ఈ அடுத்த స్టేజ్ లో ఈ మనసు వచ్చి ఆ ఆత్మ జ్ఞానాన్ని ఈజీగా పురించేందుకు ఆరంభిస్తుంది. ఈ కర్మయోగం అనేది మనకు అధికారిత్వాన్ని, మన తగుదిని ఇస్తుంది అనేదాన్ని మనం చూసాము. దాని ఇక్కడ ఏక బుద్ధి, ఏక ఇహ, అది వచ్చి ఏక ఒకటి. ఈ బుద్ధి వచ్చి ఇది స్త్రీలింగ పదం, దాని వచ్చి ఏక అటాని చెప్పాలి. ఏక అనేదన్నా ఏక అంటే అది స్త్రీ. బుద్ధి అనేది వచ్చి స్త్రీలింగం అంటే దీనిలో వచ్చి ఆన్బాల్ పెన్బాల్ పళవిన్పాల్ చెప్పేమేగా తమిళ్లో, అదే మరి దీనిలో వచ్చి ఏక అనేది పెన్బాల్, దాని బుద్ధి అనేది పెన్బాల్ అనే దానిచి దాని విశేషణంగా ఈ శబ్దం వచ్చేదానిచి దాని ఏక అటానిసి పిలిచాలి. ఏక ఈహ కురు నందన, అది వచ్చి ఒకటిగా ఉంది. అట్ట లేకుండా బుద్ధి వచ్చి పల విధంగా ఉన్నది అంటే, అదావదు ఈ కర్మాలు అన్ని నాకు భోగం కావల, ఐశ్వర్యం కావల అటానిసి ఆ అల్టిమేట్ గోల్, అదావదు ముడివాన లక్ష్యం ఏమి అనేదాన్ని పురించుకోకుండా మనసుని పల విధంగా సిదర పెట్టుకుని అదే బహుశాఖాహ అటానిసి ఇదిలో చెప్పారు. పల కిళలుగా అది పిరించిపోయి దాని ముడివులు అనంతాహాచ. అనంతాహ అంటే ఏకపట్ట, అనంతాహ అంటే విధంగా ఏకపట్ట బలంలా ఉండేదిగా ఉంది. ఆ బహుశాఖాహ అంటే పల విధమైన పల కిளைகள் ఉంది. ఇదల్లో అనంతాహాచ అంటే దానిuடைய బలంలుని ఏకపట్టగా ఉంది. అదావదు సాధ్య సాధనం అనేవిగా దేని సేత ఎది మనకు తవుల్ను అటానిసి దీని కొంచెం దినాలు ఒకటిని చేయడం, దానిuடைய బలాన్ని అடைஞ்சడం, ఆనకు அடுத்து వేర చేయడం, ఆనకు దాని బలాన్ని అடைஞ்சేవా అటానిసి నిండ దీన్ని ఎంచి పెట్టుకుని అన్నిని చెయ్యాలని ఎంచేది. అన్నిని అట్ట చెయ్యాలని ఎంచేప్పుడు ఈ బుద్ధి ఏమవుతుంది, ఒకటిగా లేకుండా పిరించి పల కిళలుగా అవుతుంది. అది వచ్చి మనకు మంచిది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అట్ట ఉన్న ఆ కిళలుగా మన వచ్చి ఎన్నాళ్ళు అన్ని ఏకపట్టేదిగా ఉంటే వాటికి ఆ ఉరుది అనేది, బుద్ధిలో తెలివి అనేది ఉండదు. మన ఏర్కనేవి చూసాము. ఏం ఉదాహరణ చూసాము, కైలాస్ కి పోయేది అంటే ఆ ఇంటర్మీడియటరీ గోల్, అదావదు ఎడైలో మన ఎన్నో తావులో దేనికి దిగుతాము స్టేషన్, మన పోవలసిన తావు కైలాస్ కావంటే ఆ లాంగ్ జర్నీలో ఎడైలో ఈ ట్రైన్ వచ్చి అక్కడక్కడ స్టేషన్ లో అక్కడ నిలిసేప్పుడు మనకు కావలసిన దాన్ని తీసేదానికో ఏనా తినేదానికో దాని ఇంత మట్ర స్టేషన్ లో దిగుతాము. అది ఇంటర్మీడియటరీ గోల్ అంటారు. మన ఎడైలో ఆ స్టేషన్ ఆ రైలు నిలయాలనింత దాంటియే మన అక్కడికి మన పోవలసిన కడేసి తావుకు పోవలసి ఉంది. అటానేప్పుడు ఆ ఎడైలో నిలిసేదాని మన అదే మన ఉடைய లక్ష్యం ఎంచుకు అక్కడనే ఉండిరాకూడదు. ఉంటే ఏమవును, ట్రైన్ మనని உடிசகாஃபோனு మన అల్టిమేట్ ఆ ముడివాన గోల్ ని అడంజిందుకు వెళ్ళవదు. అది మాదిరి మనకి ఇక్కడ వచ్చి ఈ అర్థకామం అంటే ఏమి, ఈ సెల్వాలు అనగా కామం అనేది ఈ భోగాలు, ఆశలు, ఏకపట్ట ఆశలు. ఆ ఆశలు వెనహాతింతా మనం పరుతుకుంటా ఉంటే మన ఆ ముడివాన
ఆ మోక్షాన్ని అడంజిందుకు వెళ్ళదు. ధర్మ మోక్షనే మనకు ముఖ్యనే తవిర ఈ అర్థ కామాలు అనేది ముఖ్యం లేదు అనేదాన్ని ఈ శ్లోకాలు వచ్చే 3 శ్లోకాలని దానికే ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. మన ఈ అట్టమారి అర్థకామాలు వెనహాతే పోయినా ఉంటే అది వచ్చి ఏమిచ్చిన అది అప్పుడప్పుడు నా ఇల్లు కావాలా నుంచేమో அடுத்த బిడ్డలు బాగుండాలి, వాళ్ళకి పెళ్లి చెయ్యాలి, వాళ్ళకి బిడ్డలు పుట్టాలి, వాళ్ళని స్కూల్లో చేర్చాలి, అట వరుసగా ఏదినా వాళ్ళకి ఇది తీయాలి అది తీయాలి అనేసి ఏకపట్ట విషయాల్ని మనసులో అయితే ఎంచకూడదని శాస్త్రం చెప్పనే లేదు. కాబట్టి అదే வாழ்க்கைగా మనం ఎంచిరాకూడదు. అది వచ్చి మనకు ఒక ఇంటర్మీడియట్ గోళே தவிர, அதாவது మన வாழ்க்கைக்கு அதிந்த இடைப்பட்ட ఒక లక్ష్యమే தவிர మనకుடைய முடிவான లక్ష్యం వచ్చి ఆ ముక్తియే. మన அமைதிని ఆ ముక్తి అనేది ఇక్కడ ఏమి మన వచ్చి ఏ విధాలోని మనసు వచ్చి బాధించపడకుండా ఆ జీవన్ ముక్తి నిలైకి పోయేదే అక్కడ ముఖ్యం. ఆ బాధరన్స్ లేకుండా అశోక మోహం లేకుండా ఆ வருத்தம் மயக்கம் அதிமயக்கம் ఇదంతా లేకుండా வாழ்க்கைని ఎత్తుపోయేదే ముఖ్యమే తవిర ఈ దిల్లో మాటకుని మనం ముడిచేదానికి మన வாழ்க்கை లేదు అనేదాన్ని తీర్మానంగా ఎత్తుపోయేదే ఈ వ్యవసాయాత్మిక బుద్ధి. అట్ట లేని వాళ్ళు ఎట్టా ఉంట్రు, ఆ దిడமான நம்பிக்கை లేని వాళ్ళు ఒకే బుద్ధిగా లేని వాళ్ళుடைய గుణాలు ఎట్టా ఉన్ను అనేదాన్ని அடுத்து 42, 43, 44 ఈ 3 శ్లోకాలు చెప్పిండారు. దానిలో ఏం చెప్పినారు? అవిపశ్చితాహ 42లో ఫస్ట్ లైన్ లో కడేసి వార్తై అవిపశ్చితాహ అంటే అవివేకులు. ఆ వివేకం లేని వాళ్ళు అజ్ఞానిలు ఏం చెప్పారు? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి. ఈ ఇట మారి ఉండే பூத்து குலுங்கும் மராலு மாறி వాళ్ళు పుష్పితాం వాచం వద్ద ఇనిమయాన వార్తలాని నువ్వు ఇది చెయ్యి, నువ్వు దీన్ని అడంజాచు అట అనేసి ఆ కర్మకాండాల వేదాల్లో కర్మకాండాల ఉండే ఆ విషయాల్లో పట్టు ఉండేవాళ్ళు. అదే వేదవాద రథాహ అంటే ఆ మగిల్చి పట్టు పెట్టుకుండే వాళ్ళు అని అర్థం. దెల్ల పట్టు పెట్టుకుంటారు వేదాలనే. కాబట్టి వేదాల్లో కడేసి భాగాలనే ఉపనిషత్. అది ఆ ఉపనిషత్తులోనే ఈ ఆత్మాని పట్టియ విளக்கంతా ఇచ్చిండారు. కాబట్టి ఈశ్వరన్ ఆత్మ అది డోరు అనేదాని, ఉలగంటే ఏమి దేవుడు ఉంటే ఏమి డోరు అనేదాన్ని పట్టి విளக்கంతని ఈ కడేసి పகுதிలోనే ఉంది. కాబట్టి దాని మొదటి పகுதிలో కర్మకాండాల ఏమిచ్చిందారు? నువ్వు నీకు ఏం కావాలా, పుత్రుని కావాలా, పుత్ర కామేష్టి యాగం చెయ్యి, దాని ఎట్టా చెయ్యాలా, దాని మెథడ్లు, నువ్వు ఏనా తప్పు చేస్తావా, నువ్వు ఏం దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, ఆ కర్మాలు చేసేదాని ఉடைய మురైలు అట్ట మరి ఏకపట్ట విషయాలు దిల్ల చెప్పిండారు. ఇది ఇంత చేస్తే నీకు ఐశ్వర్యం, ఏకపట్ట సెల్వం దొరుకును, నువ్వు స్వర్గానికి పోవచ్చు అట్టంతా అని ఆశை వార్తలని చెప్పేట్టుగా ఇది అడంజతువు అది అడంజతువు అట్ట అనేసి ఏకపట్ట విషయాలు చెప్పిండారు. దల్లో పట్టు పెట్టుకుండే వాళ్ళు హే పాట ఏ అర్జున నా అన్యత్ అస్తి ఇది వాదినట. ఇది తవిర వేదాలు వేరే ఒక్కటి లేదు అట్ట అనేసి చెప్పే ఆ అజ్ఞానిలు, వివేకం లేని వాళ్ళు ఏం చేసేది? కామాత్మానక ఆశయే గురువుగా ఉండుకుని స్వర్గపరాక. స్వర్గపరాక అంటే ఆ స్వర్గానే మేలాన ఆ లక్ష్యంగా ఎంచేవాళ్ళు ఈ జన్మ కర్మ ఫలప్రదం. జన్మ కర్మ ఫలప్రదం అంటే జన్మ అంటే ఈ పిరప్పునియేని కర్మ ఫలంగా ఇచ్చేది, ప్రదం అంటే ఈ తరిగిరదు అనేసి అర్థం. కర్మ ఫలం అంటే మన చేసే செயலுக்கு బలనుగా ఈ జన్మానియే అది ఇస్తుంది. తిరిపి ఏమితుంది? తిరిగి పిరప్పునే ఇస్తుంది. మన చేసే செயలు మనకు తిరిపి పిరప్పు ఇరప్పు అనే సులల్లోనే మనని మాట పెట్టుతుండే తవర దల్లోండి విడుపడింది ఉండే దోవని ఈ కర్మకాండాలో ఇయ్యలేదు. అట్టా ఉండే செயల్నే అది చెప్పుతుంది. అది తవిర క్రియా విశేష బహుళ,
దానిలో ఒక్కొక్క ఆ సెయల్లు ఎన్ని విశేషంగా చేసే సెయల్లు ఏకపట్టంది. బహుళం అంటే వద్దు జాస్తి పల విధంగా ఏమేమి చెయ్యాలా అనే దాని సిరప్పుగా ఏమేమి సెయల్లు చెయ్యాలో దాని పూర చెప్పుతుంది. అయితే దేనికోసం? భోగ ఐశ్వర్య గతిం ప్రతి. ఈ భోగాన్ని అదాదు భోగం అంటే ఈ సుఖభోగాలు సెల్వాలు సుఖభోగాలు దానింత అడంజేదానికి గతిం గతిం అంటే ఆ నిలైని గతి అంటే దాని ఉடைய ఎది పోయి మన సేరాలనించేమో ఆ లక్ష్యం. ఇక్కడ ఎది లక్ష్యంగా చెప్పారు? భోగానిని ఐశ్వర్యానిని. భోగం అంటే ఇన్బం, ఆ ఒక సంతోషం, ఎంజాయ్మెంట్ అనేది ఆ కామం, అర్థకామం చెప్పేమి. అర్థం అనేది ఇక్కడ ఐశ్వర్యం ఇచ్చిందారు. ఈ భోగం అనేది ఈ కామం. ఆ అర్థకామానియే ప్రతి అంటే దాని పొరుట్టు, ఆ దానికోసరనేని ఏమి ఏకపట్ట செயల్ని చేసేట. అది పూర దేనికి మనకు అంటే తిరిగి పిరప్పునియే ఇచ్చును. దీని నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అట్ట అనేసి వాళ్ళు ఏం చేసేది? ఈ కర్మాని చేసేది విడ వేరొకటి ఉయర్ந்தது లేదు అట్ట అనేసి ప్రవదంతి. ఏం చెప్పారు? అట్ట చెప్పేవాళ్ళు ఆ అవివేకిలు. వాళ్ళు ఏం చేసేది? తిరిగి మనుషులని అందవేని మరం వచ్చి పూத்துக்குழுங்கே మరాలు ఎట్ట అందంగా ఉందో అదే మరి ఇనిமையான వార్తల్ని చెప్పి దానిలో వాళ్ళని మాట్టి ముడిస్తున్నారు. ఏற்கனவே వీళ్ళకి దానిలో ఆశ ఉండేదానిచ్చి ఆటోమేటిక్ గా దాని அடுத்த శ్లోకాల చెప్పారు 44లో భోగ ఐశ్వర్య ప్రసక్తానం. ఏற்கனவே వాళ్ళకి ఈ ఇంబాల భోగాలోని ఆ ఐశ్వర్యం సెల్వాలోని ప్రసక్తానం అంటే దానిలో పట్టు పెట్టుకుండే వాళ్ళు. సక్త అంటేనేని దానిలో పట్టుని అర్థం. ప్రసక్త అంటే బాగా నిండా పట్టు పెట్టుకుండే వాళ్ళు. అట్ట ఉండే వాళ్ళకి తయా అపహృత చేతసాం. తయా అంటే ఈ వార్తల నుంచి, ఈ ఇనిமையான వార్తల నుంచి ఆ మానొచ్చి పువ్వు మట్టునే పూసిన కాయి పండుతా ఇయ్యదు అట్ట మారి ఉండే మాను. అది మరి ఇక్కడ వచ్చి ఈ విషయాల్లో ఈ కర్మకాండాల్లో చెప్పే వార్తలు పూరా మనకు పిరవినియే తిరిగి ఇచ్చే మాది ఉండే செயల్నియే చెప్పుతుంది. అట్ట ఉండే ఆ దల్లో మనసుని అపహృత చేతసాం అంటే మనసుని పరీచిన వాళ్ళు. ఆ మనసుని ఆ వివేకాన్ని వాళ్ళు మనసులో ఆ బుద్ధిలో వివేకాన్ని ఇళందిసారు. వాళ్ళకి వచ్చి ఇది వచ్చి మనకు మంచిది చేసిన ఒక హితాన్ని మనవుடைய வாழ்க்கைக்கு మంచి శ్రేయస్ అదావదు నన్మని ఇచ్చును అనేది ఇంత పురింజకండా వాళ్ళు సరే ఇది వచ్చి తీమనియే ఇచ్చును. తిరిగి భోగానికి ఐశ్వర్యానికే మనని ఎత్తుపోడే తవిர అది వచ్చి మనకు శ్రేయస్ని ఇయ్యదు, ఆ ఉண்மையான నన్మని అది ఇయ్యదు అనేదాన్ని వాళ్ళు వచ్చి వాళ్ళుగా అది పురింజల. అట్ట ఉండే వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అంటే వ్యవసాయాత్మిక అంటే తిరిగి అదేనే ఆ దిడ బుద్ధి, ఆ ఉరుదిగా క్లారిటీ తెలివాన బుద్ధి ఆ మనసులో న విధీయతే అంటే వాళ్ళకి అది నిలైబరేది. ఆ బుద్ధి వాళ్ళకి నిలైబరేది లేదు. వాళ్ళకి ఆ బుద్ధియే ఉదిచ్చేదే లేదు. ఏంటంటే వాళ్ళ మనసుదా ఎక్కడ ఉంది? ఆ భోగ ఐశ్వర్యాలనే ఇది ఏం చేయాలి, అది బయట ఉలహానియే సూతా ఉండారు. వాళ్ళు ఏం చేసేది, వీళ్ళు ఏం చేసేరు, దానిలో ఎట్టా ఏం చేస్తే ఇంత రూపాయి మనకు దొరుకును, ఏం చేస్తే దీనిలో దీనింత మనం అడంజాచ్చు అట్టా అనే విషయాల్లోనే ఎన్నాళ్ళు పోయేదానిచ్చి వాళ్ళకి తిరిగి ఆ పిరప్పు ఇరప్పు సులల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు అనేదాన్ని ఈ 44 దాకా మనం చూసాం. ఇప్పుడు அடுத்து 45లో మన ఇది అన్నిలోనే ఏమి మెయిన్ గా మనం చూడాల్సింది ఈ బుద్ధిలో తెలివి రావలే అనేదే. ఆ తెలివి ఎట్టా వచ్చును అనేదానే ఈ 45వ శ్లోకాలో
కృష్ణర్ వచ్చి చెప్పారు ఆ కర్మయోగి ఎట్టా ఉండాల ఏం చెయ్యాల ఏం చేస్తే వాడికి ఈ తెలివాన బుద్ధి అనేది తవుళ్ళు అనేది తాని ఇక్కడ ఈ 45వ శ్లోకాల చెప్పారు ఆ ఏకా బుద్ధి ఎట్టా వాడికి தவுள்னு தெளிவான புத்தி ஆ கர்மயோகியினுடைய வாண்டுடைய பர்சனாலிட்டி வாண்டு மனுஷனுடைய இயல்பு எட்டாவுன்னு வாண்டுடைய திங்கிங் பேட்டர்ன் வாண்டு ஏன் ఎంచును ఎట్టా మారి వాండు ఎంచును వాండు మనసు ఎట్టా செயல்படுன்னு వాండు లక్ష్యం ఏమి వాండు వచ్చి వాండుடைய భావனை మనోభావனை ఎట్టావును ఇది తాని మన ఇంకా அடுத்தது இல்லலతా చూడపియం ఈ 45లో ఈ వివేకం ఆ భోగాల్నే వశపట్ట మనిషిలు ఏం சிரமப்படுத்துరు ఈదిలో వచ్చి వీళ్ళొచ్చి ఈ ఎట్టా దల్లోండి విడిబట్టు వాండు ఆ కర్మయోగిగా అవ్వచ్చు అనేదాని ఒక 5 గుణనలాల్ని ఆ కర్మయోగినుடைய 5 గుణనలనిల్లు ఏమి వాండు ఎట్టా ఉన్ను అనేదాని ఎట్టా ఉంటే ఈ ఉறுதியான தெளிவான బుద్ధిని వాండు అడంజాచ్చు అనేదాని 5 గుణనలాల్ని పెట్టి చెప్పారు ఇట్ట 5 ఉపదేశాలు 5 ఇది చెప్పి ఈ 5 చేత నువ్వు కర్మయోగిగా అవిరావచ్చు అనేదాని కృష్ణర్ చెప్పారు 45వ శ్లోకం సుతాడి त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् त्रैगुण्य विषयाः वेदाः निस्त्रैगुण्यः भव अर्जुन निर्द्वन्द्वः नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् అర్జున హే అర్జున అర్జునునికి దోర్ చెప్పారు కృష్ణర్ చెప్పారు ఏం చెప్పారు త్రైగుణ్య విషయాః వేదాః ఈ వేదాలు త్రైగుణ్య విషయాః ముగ్గుణాల్ని పట్టియது ముగ్గుణాలు పట్టియது దానిuடைய விளக்கமான சுத்தா మొదట ఈ శ్లోకానుடைய అర్థం జనరల్ గా చెప్పి முடிச்சேன் త్రైగుణ్య విషయాః వేదాః మనం ఏర్కనవే చూసాము 3 గుణాలు ఏం గుణాలు సత్వ రజస్ తమస్ ఈ సత్వ గుణం రజో గుణం తమో గుణం ఇదే 3 త్రైగుణ్యం త్రై అంటే 3 ని అర్థం ముగ్గుణங்கள் ఈ ముగ్గుణాలుடைய విషయాల్ని పట్టియే ఈ వేదాలు చెప్పుతుంది వేదాః త్రైగుణ్య విషయాః త్రైగుణ్య విషయాః అంటే ఈ 3 గుణాలనుடைய విషయాల్ని పట్టియే వేదాలు చెప్పుతుంది నువ్వు ఏం చెయ్యి అర్జున హే అర్జున నువ్వు నిస్త్రైగుణ్యో భవ నిస్త్రైగుణ్యో అంటే ఈ ముగ్గుణాలునుடைய పిడిలోండి నువ్వు విడిబడు నిస్త్రైగుణ్య త్రైగుణ్య అనేది ముగ్గుణాలు నిస్త్రైగుణ్య అంటే దానిuடைய ఆపోజిట్ ఈ 3 గుణాలు లేకుండా అవిడు అటాని అర్థం దాని విளக்கம் సూతాడి ఈ ముగ్గుణాలు పిడిలో నువ్వు మాట్టుకోక నువ్వు దల్లోండి విడుబడిడు అటానిసి అర్జునర్తో చెప్పారు అనగా ఇంకొక அடுத்தது ఏం చెప్పారు నిర్ద్వంద్వః నిర్ద్వంద్వః అంటే ఇరుమైகள் అట్రవడాగ ద్వంద్వం అనేది మనం ఏర్కనవే చూసాము అనాత్మ విషయాన్ని పట్టి 14-15 శ్లోకం చూసేప్పుడు ఆ సుఖ దుఃఖం అనగా శీత ఉష్ణం అనేది ఆ రెట్టైகள் అటాని చూసాము అమాన అవమానం వెట్రి తోల్వి లాభం అనేది ద్వంద్వాలు నిర్ద్వంద్వః అంటే ఆ ఇరుమైలోని నువ్వు ఇరుమైల్ని జయించుడు నిర్ద్వంద్వః భవ ఆ భవని
ఒక్కొక్కటిలో చేర్చుకోవచ్చు. అదావదు నిస్త్రైగుణ్యః భవ, భవ అంటే ఇరుపాయాగ, ఇరు అటాని అర్థం. నువ్వు ఎట్టా ఉండు, నిస్త్రైగుణ్యః భవ, ముగ్గుణాలు పిడిలోండి విడుబట్టు ఉండు, ఇరుపాయాగ. அடுத்து నిర్ద్వంద్వః భవ అంటే ఈ ఇరుమైలు అన్నిని జయించిన వాడుగా ఉండుగో. அடுத்து నిత్య సత్వస్థః, నిత్య అంటే ఎప్పుడుని, ఎప్పుడుని, సత్వస్థః, స్థః అంటే దానిలోనే నిలచి ఉండు. ఇప్పుడు గ్రహస్థః అంటే గృహాలనే ఉండేవాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు గృహస్థ అంటారు. அதே மாதிரி ఇక్కడ సత్వస్థః అనేప్పుడు ఎప్పుడునే ఆ సత్వ గుణాలనే ఉండు. அடுத்து నిర్యోగక్షేమః భవ అంటే ఏమి, నిర్యోగక్షేమం. యోగక్షేమం అంటే, యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి, ఏది అడంజలేదో దాని అడంజేది యోగం అంటారు. క్షేమం అనేది ఏమి, అడంజి దాని కాపాడేది. ప్రాప్తస్య రక్షణం, ఇదే యోగక్షేమం. ఇది రెండులోని నువ్వు మాట్టుకోగా. యోగం అంటే ఏమి, అప్రాప్తస్య ప్రాప్తి, ఏది మన అడంజలేదో దాని అడంజేది యోగం. అనకు అడుతు ఏమి, క్షేమం. క్షేమం అంటే ఏమి, ఈ ప్రాప్తస్య రక్షణం, ఏది అడంజినామో దాని பாதுகாத்தேది. మనోடைய வாழ்க்கையில మన யோசிச்சு చూసినామంటే మన అన్ని செயల్ని ఒకటి అది ఎదినా అడంజేదానికి செயல் చేస్తాము, లేకపోతే ఏం చేస్తాము ఆ అడంజిన దాన్ని కాపాడేదానిదే పనులు చేస్తా ఉంటాం. ఇది రెండునే నువ్వు ఎంచాల్సింది లేదు. అటనిసి నిర్యోగ క్షేమః భవ, అట మారి ఉండు. నువ్వు ఈ యోగ క్షేమం అటనిసి దాని వెనకాతే పర్తుతా ఉండగా అటానిసి చెప్పారు. அடுத்து ఆత్మవాన్ భవ. ఆత్మవాన్ అంటే అప్రమత్తః భవ, అప్రమత్తః భవ. అప్రమత్తః అంటే తమో గుణాలు, అదావదు సోమేరితనంగా ఉండగా. ఈ అదావదు తన్నడకంతో ఉండు. నువ్వు ఈ సోమేరితనంగా ఒక విధమైన ఇదిని, అదావదు తేవలేని దీని దిల్లో మాట్టుకుని నువ్వు దానిలో మాట్టుకోక జాగ్రత్తగా ఉండు. ఆత్మవాన్ భవ అనేదానికి అవేర్నెస్ తో ఉండు. సోంబేరితనో లేకపోతే ఇదెల్లోనా మాట్టుకునేట్టుగా ఉండే செயల్ని చేసేగా అట్టాదిల్లంతా ఉండకుండా ఆత్మవాన్గా నువ్వు ఉండు అనేదానిని చెప్పారు. ఈ అంజు ఇది ఈ అర్జునర్కు కర్మయోగంగా ఉండేదానికి ఉండే ఒక ఉపదేశంగా దీనిలో చెప్పారు. అంజి ఏమి మొట్ట నిస్త్రైగుణ్యః భవ. నిస్త్రైగుణ్యః అంటే ఈ ముగ్గుణాల్ని దానియుடைய పిడిలోండి నువ్వు విడుబట్టు ఉండు. அடுத்து నిర్ద్వంద్వః భవ. నిర్ద్వంద్వః అంటే ఈ ఇరుమైల్ని జయించిన వాండుగా ఉండుకో. ఈ ముగ్గుణాలు లేని వాండుగా అనగా ద్వంద్వాలు లేని వాండుగా అనగా ఎప్పుడునేని నిత్య సత్వస్థః అంటే ఎప్పుడునే సత్వాలోనే సత్వ గుణాలోనే ఉండేవాండుగా. నిర్యోగ క్షేమః భవ అంటే నువ్వు యోగక్షేమ లేని వాండుగా అనగా ఆత్మవాన్ జాగ్రత్తతోని, అదావదు సోంబేరితన లేకుండా ఎప్పుడునే విழிపుతోని ఉండు అనేదానే ఇక్కడ చెప్పారు. దానికి ఏం చెప్పినారు, మొదటిగా ఏం చెప్పినారు, త్రైగుణ్య విషయాహ వేదాహ. వేదాలు అన్నినేని ఈ ముగ్గుణంగా ఉండే విషయాల్ని పట్టియేని అది చెప్పుతుంది. దాని ఉడిసి ఆ ముగ్గుణ విషయాలే సంసారం. దాని ఇంకా విళకాలం మన సూతాడి. ఈ ముగ్గుణాలు అనేది ఏమి అనే దాన్ని చూసి ఆ ముగ్గుణాలు ఎట్టా సంసారానికి వழிవగుతుంది అనే దానిని మన సూతాడి. దాని ముందాతి ఈ అంజు గుణాలు ఉంటే ఈ కర్మయోగి అనేవాడు ఈ 5 గుణాలు ఉంటేనే వాడి నుంచి
అది వచ్చి ఒక్కొక్క స్టేజ్ గా చెప్పుకొచ్చారు. తమో గుణం ఏ ఆత్మవాన్ అనేప్పుడు ఆ తమో గుణాలోండి నువ్వు విడుబడిదు, నిర్యోగ క్షేమ అనేప్పుడు నువ్వు రజో గుణాలోండి విడుబడిదు అనగా నిత్య సత్వస్థక ఎప్పుడే ఆ సత్వ గుణాలోనే ఉండుగో అనగా నిర్ద్వంద్వ అంటే ఇతంతా ఉంటే నువ్వు వచ్చి ఈ ఇర్మడిని కడందితువు, ఈ ఇర్మడిని కడందితే నువ్వు వచ్చి నిస్త్రైగుణ్యంగా అవితువు, అதாவது ఈ ముగ్గుణాలని లేని వాటిగా అవితువు. అదే ఆత్మజ్ఞానం అడంజేదానికి ఉంటే అధికారాన్ని మనకు ఆ తహుదిని మనకు ఇచ్చును. ఇది అన్ని కండిపా నువ్వు చెయ్యాల్సింది అనేదాన్ని అర్జునునికి కృష్ణ చెప్పారు. ఇప్పుడు దీనిடைய విளக்கம் సుదాడి. ఓ అర్జున వేదాహ వేదాలు త్రైగుణ్య విషయాహ. త్రైగుణ్య విషయం అంటే ఏం చూసాము? సత్వం రజస్ తమస్ ఈ మూడు గుణాలని పట్టియే మాట్లాడుతుంది. அதாவது ఈ உலக வாழ்க்கைని పట్టియது. అதாவது ఈ ఉలగ வாழ்க்கைని ఈ మూడు గుణాలనే మనం బాగా యోచి చూసినామంటే మనం మార్చి ఈ మూడు గుణాల్లోనే ఉంటూ మన வாழ்க்கைలో ఒకటి సత్వ గుణాలు ఉంటూ బాగా సురుసురుపా సంతోషంగా ఒక అమైదిగా మనసు వచ్చి அமைதிలోని ఆ ఈ அறிவுలని వెతుకుంటాని, అదావదు ఈ మంచి విషయాల్ని తెలుసుకోలే అటానిసి మనసు వెతుకుంటా ఉండే ఇది వచ్చి సత్వగుణం. అదే ఇది ఒక ఆశ, కోపం అనగా అన్ని విధమైన ఉణర్చిలు ఇట్టాది ఇంత మోహం అన్ని చెప్పేమిగా మదం, ఆశ్చర్యం అట మదిమయకం వచ్చి తమో గుణానికి. ఇది వచ్చి మదం, ఆశ్చర్యం, కోపం అట ఉణర్చి వసపడేది, అన్ని వేగంగా செயల్ని చేసేది సురుసురుప. అదావదు ఈ సత్వగుణానికి రజోగుణానికి ఉండే వ్యత్యాసం ఏమింటే ఇది ఆశ వయపట్టు అన్ని செயల్ని ఒక వేగంగా చేసేది. అదే ఇది సత్వగుణాలో వేగం ఉంటనాலும் వివేకం ఉన్న అక్కడ ఆ వివేకంతో తెలివిగా పనిచేసేప్పుడు అక్కడ ఆశ వయపడరు వాళ్ళు. ఈ సత్వగుణాల ఉండే మనుషులు ఆశ భయపడకుండా ఆశ వాళ్ళ మనసులో రాకుండా వాళ్ళు ఏం చేతురు సెల్ఫ్లెస్ గా సుయనలం అట్టు పనిలు చేతురు. అదే ఇది రజోగుణం ఉండే వాళ్ళు ఏటా చేతురు செயల్ని అన్ని సెల్ఫ్లెస్ గా సుయనలంతోని చేతురు. నాకు ఇది కావలే అది కావలే అట్ట ఉండాలి, నా బిడలు ఇట్ట ఉండాలి, నా ఇల్లు ఇట్ట ఉండాలి అట్ట అనేసి అన్నినే సుయనలాని కోసరనే చేసేది. అట్ట ఉండేది వచ్చి రజోగుణం. అనగా తమో గుణం అంటే ఏమి? సోంబేరితనంగా ఆ ఒక మయకాలనే ఏవాలని ఒక செயల్ చేసేప్పుడు పూరా ఒక మంద బుద్ధితోని ఒక మోహాలో ఏనిని వివేకంతో పని చేయకుండా ఒక్కటిని పురించకుండా కుళప్పాలలోని ఇట చేత సరిగావచ్చునా అట్ట చేత సరిగావచ్చునా అది పూరానే తమో గుణానియుடைய తన్మై. ఈ తమో గుణాలు ఉన్నప్పటికి మనుషులు వచ్చి సెల్ఫిష్ గానే ఉంటారు, ఇంకోருக்கு ఏகப்பட்ட தீமைలుని చేతురు. అదావదు వాళ్ళని అన్నిలోనే ఇంకొకరికి వచ్చి తున్బం వచ్చేట్టుగానే వాళ్ళ పనిలు ఉన్ను. ఈ రెండునేని మన ఆ విద్యాసపడితే తెలాలి. ఈ మూడునేని అదాவது సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఇది వచ్చి ఇంకోరిని అనలైజ్ చేసేందుకోసం లేదు, మననే మన పురింజుందుకోసరం నే ఎట్టా ఉండాలి. ఇవాళ నాకు ఏ గుణం మేలోంగి ఉంది, సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణం ఉందా అనేది అని మనకు మననే అనలైజ్ చేసిందికే ఇట ఈ దీని పట్టి 14వ అధ్యాయాలో గుణత్రయ విభాగ యోగ అటానిసి 14వ అధ్యాయం పూరా దీనే చెప్పబోతుంది. దాని ముందాతి ఇక్కడ ఒక ఇంట్రొడక్షన్ గా దీని మన చెప్పిండారు. ఈ మూడు గుణాలనే అదాவது సత్వ గుణాలు ఉన్నప్పుడు మనసులో వచ్చి ఆ ఇన్నర్ గ్రోత్ అనేది, అదాவது సైంటిఫిక్ లా చెప్పాలంటే ఈ ఇంటెలిజెంట్ కోసెంట్ అని చెప్తారు. ఐక్యూ అనేది బిడ్డకి ఎంత ఐక్యూ ఉంది అటానిసింత మన ఆరాய்ச்சிతా ఉంటారు. అన్ని నిండా మనుషులు వచ్చి బిడ్డలనుடைய ఐక్యూని టెస్ట్ చేయాల అటానిసింత దాని ఇంత పరీక్షలతా పెడతారు.
ఐక్యూ మట్టు ఉంటే చాలదు, ఈక్యూని ఉండాలి అటని చెప్పారు స్వామి. ఈక్యూ అంటే ఎమోషనల్ కోసెంట్. ఎమోషనల్ కోసెంట్ ఏమి, మన ఉணர்ச்சிలు ఎంత அளவுக்கு మన మనసు బ్యాలెన్స్డ్ గా ఉంది, ఏ విధమైన ఇది నడుతనాలం, ఏ సూழ்நிலைలోని మనసు వచ్చి ఆ దీన్ని ఫేస్ చేసే அளவுக்கு ఉండే ఆ స్ట్రెంగ్త్, ఆ బలం ఉందా అనే దానిని సేరి చూడాలి. ఇప్పుడు ఆ టెస్టులంతా ఇప్పుడు మనిషి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అట్టా చేసే ఇది వాళ్ళకి ముందంతా వట్టి ఐక్యూ మట్టునే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి ఈక్యూని వాళ్ళు టెస్ట్ చేశారు. దానికి ఆ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ లో అన్ని వేసి వేరే వేరే செயல்ని చెయ్యమని దానిలో వాళ్ళు ఎట్టా చేసుకుంటున్నారో దాని పొరుతు వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇదింతా వద్దు ముఖ్యం. మన வாழ்க்கைలో ఈ దీనిని మన గమనంగా ఉండాలి. ఆ ఈక్యూని మన దీనిలో ఈ సత్వ గుణాలు మన ఉండంగా మనకు మనసునుடைய ఆ ఇన్నర్ గ్రోత్ రోగ కూడి ఆ మన పక్వం అనేది మనకు వచ్చిందుకు ఆరంభించును. అది వద్దే ముఖ్యం. అనగా ఈ రజోగుణాలు ఉంటే ఈ ఇన్నర్ గ్రోత్ కొంచెంగానే ఉన్ను, వద్దే పక్వం రాదు. ఏనింటే ఆశ వసపట్టేని పనులు చేసేప్పుడు అక్కడ బయట నేను దాని చేర్చి రావాల, దీని చేర్చి రావాల, సెల్వం అడంజి రావాల అట్టానిసే మన మనసు పొయ్యేదానించి మన జాస్తి ఈ మనసునుடைய పక్వానికి మన వద్దే టైం ఇయ్యము. అటానేప్పుడు అది ఇన్నర్ గ్రోత్ రజోగుణాలు ఉన్నప్పుడు మన పక్వం వచ్చి జాస్తి ఉండదు. తమో గుణాలు ఉంటే ఏమవును, అది శుద్ధంగా ఉండదు. అది మనని ఈడిసి ఇంకా కొంచెం దివా ఎత్తుకు సకాపోను. ఈ మూనుடைய విధ్యాసం మన బాగా తెలిసి పెట్టుకోలే. ఈ ఇన్నర్ గ్రోత్ అనేది వద్దే ముఖ్యం. దీనిలో ఇంకొకటి ఏమి చెప్పినారంటే ఈ తమస్ రజస్ సత్వం ఈ మూడు గుణాలని మన ఇప్పుడు లైఫ్ లో వచ్చి ఏం నడుతా ఉంది, ఎట్టా పోతా ఉంది వాళ్ళకి అట అనేదాన్ని మన అనలైజ్ చేసేప్పుడు ఆ విచారం చెయ్యంగా మనకొచ్చి ఈ సత్వ ఇప్పుడు ఏ செயல் చేసినాலும் దాని వచ్చి ఆ செயலுடைய బలం వచ్చి మన వచ్చి బయట చూసింది. అది వచ్చి మన ఏற்கனவே చూసామేక ఏ శ్లోకాలు చూసాము, కర్మబంధం నా ప్రకాశ్యసి అనేది, అదావదు ఏషాతే విహితా సాంఖ్యే శ్లోకం 39లో ఆ కర్మ బంధాన్ని మనకు ఎది కర్మ బంధాన్ని ఇచ్చును, ఎది కర్మ బంధాన్ని ఇయ్యదు అనే దానికి చెప్పేప్పుడు ఈ కర్మ యోగంగా చేసేప్పుడు ఒక్కొక్క செயல்ని செயல்గా వట్టి செயல்గా మట్టం చెయ్యకుండా దాని కర్మ యోగంగా ఇరై వழிபாடுగా ఆ కథంతా చూసామేక హనుమన్ని ముగిసి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ లో అతను సర్వప్రియానంద చెప్పినారేక అతనికి ఆ ఎయిర్పోర్ట్ లో ఉండే ఆ చెకింగ్ ఆ హెడ్ తో చెప్పిన దాని దీన్ని చూసా ఉన్నాడు. ఆ ఒక్కొక్కరిని చెక్ చేసేదానిని ఒక ఇరై వழிபாடுగా చేసేది అట్టమారి చేసేప్పుడు అది వచ్చి మనని సత్వ గుణాలు అదావదు ఇన్నర్ గ్రోత్ అనేది అక్కడ బాగా వచ్చును. బయట ఇది వచ్చి బయట మనకు తవులే దాని నుంచి తవులే ఆ బలంతా ఒక செயல் నుంచి తవులేది ఏం బలం మన ఎదురు చూస్తాము, ఒక మంచి పుకలు తవలాల లేకపోతే నిండా సంబళం తవలాల అదే ఎదురు చూస్తాము. ఇక్కడ వచ్చి కర్మ యోగంగా చేసేప్పుడు దాని మన ప్రధానం ఇయ్యగండా దేని ప్రధానం ఇచ్చేము, మనవుடைய ఇన్నర్ గ్రోత్ కు ప్రధానం ఇచ్చింది ఆరంభించేము. అట్ట చెయ్యంగా అట్ట మన మనసులో ఎంచుకు செயల్ని చేసేప్పుడు ఆ వளர்ச்சி మన పక్వం వచ్చి బాగా అవును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ దానికే ఇక్కడ ఈ విషయాలు పూరానే మనకు ఈ సత్వ మన வாழ்க்கைలో అన్ని నేను ఈ ముగ్గుణాలని బేస్ చేసే దాన్ని అడిపడగ పట్టుకునే ఈ வாழ்க்கை పూరా ఉంది. మన సుయనలంగా పనిచేసేమా, సుయనలం అట్టు పనిచేసేమా, లేకపోతే సోంబేరితనంగా ఉండామా అనేది అన్ని నేని ఈ ముగ్గుణాలని ఈ మాయా అనేదేని ఈ ముగ్గుణాలు సంబంధపట్టదే.
అందరినేని అన్ని మనుషులు ఏ జీవరాశులను ఎత్తుకుంటున్నాலும் అన్నినేని ఈ 3 గుణాలని మార్చి ఉండుకునే ఉన్ను. ఒకవేళ సురుసురుపా ఉంటాము, ఒకవేళ సోంబేరిగా ఉంటాము, ఒకవేళ ఆ సత్వ గుణాలు ఉంటాము. దీని అట్ట లేకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, దానిచే దీని వచ్చి సంసారం అనేది. ఈ మాయా, దీని మాయా అంటేనే ముగ్గుణంగల్తో సేరిందే. ఆ ముగ్గుణంగల్తో సేరింది వచ్చి సంసారం. సంసారం అంటే ఏమి, ఈ తిరివి ఈ పిరప్పు ఇరప్పు సులల్లోనే మనని ఈడ్చుకొట్టేది. తుంబం ఇన్బం తిరివి అప్ అండ్ డౌన్స్ వచ్చుకుంటా ఉన్ను. నాకు ఇది కావలే, అది కావలే, అయ్యో ఇది తవ్వలేదే అట అనేసి, ఒకవేళ సుఖం ఒకవేళ దుఃఖం అట అనేసి మనస్సు అళపాంజుకుంటా ఉండే నిలకి మన సకాపు. అదే ఇక్కడ చెప్పారు వేదాలు. కర్మకాండం వచ్చి దీని పற்றி మట్టునే మాట్లాడుతుంది. ఈ ఉలహ வாழ்க்கை, అదావదు ఈ ఉలహ வாழ்க்கைలో మెటీరియలిస్టిక్ లైఫ్ చెప్పేమేక, ఈ బయట ఉలహాలో నాకు ఏం కావాలో, దేని పెట్టుంది, దేని నేను ఎది తవులుతే నేను సంతోషంగా ఉంటును, పాదుగాపుగా ఫీల్ చేతును, అట్టా ఎన్నాలే మనసులో పోతా ఉండేది. ఆ రజసిక్ வாழ்க்கை, మనసు వచ్చి ఏవాళ ఆ రజసిక్ లోనే ఉండేదే. ఈ మన మొదట చూసామిక ఆ అవివేకులుగా వ్యవసాయాత్మ అవ్యవసాయినాం చూసామిక. ఆ వివేకం లేని వాళ్ళు ఆ రజసిక్ గుణాలనే ఉండారు. దానించే వాళ్ళకి వచ్చి ఆ భోగ ఐశ్వర్యాల మట్టునే ఎన్నం పోతా ఉన్ను. దానే ఇక్కడ వచ్చి తిరివి వాళ్ళు ఆ త్రైగుణ్యం దాని పற்றியே ఈ వేదాలు கர்மகாண்டாலோ வேதானுடைய முதட்டி பகுதி. அதாவது దీని சேர்த்த ఇది అడంజాచు, ఏ బలన్ అడంజాచు, ఇది சேர்த்த నే దీని అడంజాచు, ఈ కోయిలు పోతే శనీశ్వరన్ ముక్కు ఇక అన్ని సరి అవుసును, లేకపోతే అట అనేసి ఏకపట్ట ప్రాయచిత్త కర్మాలు, పుత్ర అన్ని యాగాలు అనగా ఈ పూజలు అట అనేసి ఏకపట్ట దీని చెప్పిండారు. ఇక్కడ మనం ఏకనవే ఇంకొకటిని చూసాము లాస్ట్ టైం. ఎట్టా అమ్మ వచ్చి ఆ వేప ఉంటని జీనిలో కొలపి మనకిత్తుందో అది మరి ఈ వేద మాత శృతి మాత ఏం చేస్తుంది ఇంట మనకి ఈ యామిమాం పుష్పితాం వాచం అట మనని సోంబేరిగా ఉండే వాళ్ళని వసుడు నీకు ఇది ఇంత తవులను దా అట అనేసి మనని పిలిచింట మొదట సురుసురుపవు வாழ்க்கைలో సోంబేరితనంగా ఉండగా నువ్వు ఇదింతా చెయ్యి, నీకు ఈ బలన్లుతా తవులను అట అనేసి ఆశ సుంచి మనని ఆ దిల్లో రోగం ఒలంజబెట్టుతుంది. మొట్ట తమో గుణాల నుండి మనని రజోగుణానికి ఎత్తుకుతుంది ఇట. ఆనక రజోగుణాలుండి ఇది ఇంతని ఒక టైం దాకానే మనకు ఒక నిలయాన ఇన్బాని ఇయ్యది. ఇది వచ్చి అనిత్యం, అది నిలయట్రదు, అది திருப்தினி இயது, அதிருப்தி கரத்துவம் அது வச்சு முழுமையான திருப்தினி இயது. இவால திருப்தி உண்டத்துக்கு உண்ணு கொஞ்சம் கெல்லுக்கு, ஆனா திருவினி மனசு உழம்பிந்துக்கு ஆரம்பிச்சுன்னு. அதே மாதிரி அது துக்கம் கலந்தினதிகானே உண்ணு. ఈ செயல் పూరానేని మనకు కొంచెం దుఃఖాన్ని సేరే ఇత్తానే ఉన్ను అటానే. ఎప్పుడు ఇది ఇంత లేని ఆ నిలయాన ఇన్పం ఏమి అనేదాన్ని వెతుకు పొయ్యేదే మన அறிவு అనేది. అదే సత్వగుణం. ఆ அறிவுని వెతుకు పొయ్యేదే ఆ సత్వగుణం అనేది. ఆ గుణాన్ని నోకి మన పోయిందుకు ఆరంభించాల అనేదానే ఇక్కడ ఎత్తుకొచ్చారు. ఆ కర్మ యోగాని పోయేప్పుడు అండ్ ఆ సత్వగుణానికి వచ్చినాడు. తమో గుణాన్ని ఉడిసి ఏ వాళ్ళని నిద్రపోవలే, లేకపోతే అయ్యో ఇది ఏమి అది ఏమి ఇంకోరిని ఎట్టా కవుతుతే మన ఏం రూపాయి తవలాచు అట్ట మారింత ఎన్నాళ్ళు లేకుండా అన్నిని ఉడిసి ఈ రజోగుణాన్ని ఉడిసి సెల్ఫీస్ గా సూయనలంగా ఎంచేది. నాకు ఇది కావలే, నాకు అది కావలే, నేను ఇది ఇంత అవుతే నా బిడలు బాగుంటే సాను, నే బాగుంటే సాను అట అనేసి నేను నా ఇది దాని ఆ సూయనలంగానే ఉండేది ఇంత ఉడిసి సత్వ గుణానికి పోయేదే ఇక్కడ చెప్పారు. ఈ ఆర్డర్ కూడా మనకు బాగా పురించుకోవాలి. దానే ఇక్కడ
ఏం చెప్పారు కడేస్త ఆత్మవాన్ చెప్పినారుగా ఆ ఆత్మవాన్ అనేప్పుడు ఆ తమో గుణం కడేసిలోండి పోలే మన ఆత్మవాన్ ఆ 5 క్వాలిటీస్ చెప్పినారుగా దానిలో కడేసిది వచ్చి ఆత్మవాన్. ఆత్మవాన్ అనేది ఏమి అప్రమత్త. అప్రమత్త అంటే ఏమి సోంబేరితనం ఇల్లాமல் இருத்தல். అదావదు మనకు ఏ విధమైన ఆ ఒక మది మయకం కుళపాలు అదింతా లేకుండా ఆ తమో గుణం లేకుండా ఉండేది, ఆ వివేకాన్ని ఎత్తుకొచ్చుకునేది, ఆ తన్నడకలో ఉండేది, అవేర్నెస్ తో విழிపుతో ఉండేది. ఏ వాళ్ళని ఒక సోంబేరి ఏమన్నా నడిచిపోని ఇప్పుడు ఏమి రామణ ఆండాలన్నా రావణ దోండు ఆడ్చి సెత్తే మనకేమి, దోరికి ఏం నడితే మనకేమి, మన తినేమా, మన నిద్రపోయేమా, మన బాండామా సాను దేని ఊరి వేసుకుని కొಳப்புకుంటాని అటానిసి అదే తమో గుణத்தினுடைய పీక్ ఉచ్చి. అది అట్ట ఉండకుండా வாழ்க்கைలో ఆ విழிపుతో ఉండు అటానిసి ఆత్మవాన్ భవ, ఆ తమో గుణాన్ని ముడిసి లేవు అటానిసి కృష్ణర్ చెప్పారు. అది ఫస్ట్. அடுத்து నిర్యోగ క్షేమ. యోగక్షేమ అంటే ఏం చూసాము, యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తికి, అదాவது ఎది అడంజలేదో దాని అడంజాలని ఎంచే ఎన్నం. మన வாழ்க்கைలో మన అన్ని செயல்னே దేనికోసం ఏం చేతుము, నే ఇది ఇంత అడంజాల అటానిసి ఆశపడేము. అది అడంజితే మట్టు సానా ఆయనకి ఏమవుతుంది, ఆ అడంజింది మనని ఉడిసి సకాపోకూడదు, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని పాదుగాతాల అటానిసి. ఇప్పుడు ఒక ఇల్లు కావాలని ఎంచేము, దాన్ని అడంజేము అనగా దాని పాదుగాపు, దాని రక్షణం, దాన్ని మెయింటైన్ చేసి దాన్ని పాదుగాపు చేసేది. కార్ తీయాలని ఎంచేము అని ఆ కార్ ని మెయింటైన్ చేసేది. ఇదిల్లోనే మన బొద్దు పూరా సగావుతుంది. ఏకపట్ట విషయాలు ఇట మరి దీన్ని అడంజాలని కొత్త కొత్తగా ఉత్తాదరందా. నేటి దిన నేడు ఇంకొక సెల్ వచ్చింది, నేడు ఈ ఐఫోన్ వచ్చింది, నేడు ఐప్యాడ్ వచ్చింది అటానిసి ఏకపట్టది కొత్త కొత్తగా ఉంది. అన్నిని అడంజి రావలే అని మనసు ఎంచుతుంది. అడంజేది మట్టు సాలదు అనగా దాన్ని పాదుగాతాల. ఇంత పెద్ద ఇల్లు కట్టాల అనగా ఒక్కొక్క రూమ్ గాని క్లీన్ చేసింది గాని మనకు పొద్దు సరిగా అవుతుంది, నడువు విరిగిపోతుంది. అంతలవు మన ఆ పనిలలో మన వచ్చి ఒకటి చేసేము అడంజేము అనగా అడంజిందాని పాదుగాతాల అనేదిలోనే మన வாழ்க்கை సకావుతుంది. అట్ట ఉండాదో అట అనేదిలో వచ్చి కృష్ణుడు వచ్చి నీ வாழ்க்கை వచ్చి వట్టి యోగక్షేమంగానే ముడుచుకోక ఏదినా అడంజాల దాని పాదుగాతాల అనేదిలోనే నీ లైఫ్ ని నువ్వు ముడుచుకోక. దాని తవర ఇంకా ఏకపట్ట ఉంది வாழ்க்கைలో మన తెలుసుకోవాల్సింది అనేది. ఈ వేదాంతం మీరేమంట దూరు మన ఏం చేయాల ఇది ఈ வாழ்க்கைని అదింత ఉండని యోగక్షేమం ఉండాదో అని చెప్పనే లేదు. కావంటే అదే வாழ்க்கைగా అవిరాకూడదు, దాని వెనకాతే పట్టేదే మన வாழ்க்கைగా అవిరాకూడదు అనేదానే ఇక్కడ దిల్లో చెప్పారు. அடுத்து నిత్య సత్వస్థః. సత్వస్థః సత్వ అంటే ఏమి సత్వగుణం. ఆ నిత్య అనేప్పుడు ఎప్పుడు నేని మన మనసు ఎట్టా ఉంది, ఒకవేళ సత్వగుణాలు ఉంది, ఒకవేళ రజగుణాలు ఉంది, ఇంకొకవేళ తమో గుణాలు ఉంది, మార్చి ఉంది. అట్ట లేకుండా ఎప్పుడుని ఆ సత్వాలోనే ఉండట్టుగా, స్థః అంటే దానిలోనే వృద్ధిగా ఉండాలి. ఆ దిల్లోనే ఉండేదానికి మన నిలబెట్టు దానిలోనే మనసు ఉండేదానికి మనం ఏం చేయాలనో దాన్ని చేసుకోలే అట్టని. అట్ట ఉండు అటనిసి అర్జునునితో చెప్పారు. అర్జునునితో చెప్పేది ఏం మనకే అది చెప్పేది. అర్జునుని మూలంగా అర్జునుని ఒక ఇదిగా పెట్టుకుని వ్యాజంగా, అதாவது వ్యాజం అంటే ఒక కూరిగా పెట్టుకుని మన అందరికీ దేవుడు చెప్పేది. అది వచ్చి సత్వగుణాల్లోనే నిలబెట్టు ఉంటే మనకి ఏమి అడ్వాంటేజ్, మన సెల్ఫిష్ గా ఉండము. మనవుடைய మనసు వచ్చి ఇన్నర్ గ్రోత్, మనసునుடைய పక్వం బాగా అభిందుగా ఆరంభించును. సత్వగుణాలు ఉన్నప్పుడు మన నిండా அறிவுలని ఏకపట్ట అన్నిని తెలుసుకోలే ఎంచుతూ మనస్సుని அமைதிగా పెట్టుకుంటూ అట్ట పెట్టుకుని నిండా నాలెడ్జ్ అన్ని పట్టి మన తెలుసుకుంటా వచ్చేప్పుడు కొంచెం కొంచెంగా మన మనస్సునుடைய
தெளிவு పక్వం అడంజిందుకు ఆరంభించును అట పక్వం అడంజేపుడుగు அடுத்து ఏమి నిర్ద్వంద్వక అంటే ఈ ఇరుమైలు అన్నిని మన సహించేందుకు ఆరంభించు. ఇరుమైలు అంటే ఏమి ఈ లాభ నష్టం అనగా ఈ మానవమానం ఇన్బ తున్బం అటనిసి ఏకపట్ట సెపాచు வாழ்க்கை పూరా అనేని ఈ రెండు మార్చి ఉండేదే. అదావదు ఈ కుளிர்ச்சி వెప్పం ఇట ఇన్బ తున్బం ఇట మారింతని ఈ ఇరుమైలుని పూరాని మన జయించాలే. ఎట్టా జయించింది ఉన్న అంటే ఇది అన్ని చేసినా ఉంటే తమో గుణాలు ఉడిసి యోగక్షేమాన్ని జాస్తి మన దాని పట్టు ఎంచకుండా సత్వ గుణాలనే ఉండిందిగా ఆరంభించినా ఉంటే ఈ ఇరుమైలిని మన జయించేది వద్దే ఈజీగా అవసరం. ఆ సెల్ఫ్లెస్నెస్ వర్క్ వచ్చితేనే అదావదు சுயநலமற்ற ఎన్నంతో ఉండప్పుడుకేని మనసు அமைதி పడేందుకు ఆరంభించును. ఆ அமைதிలో ఉన్నాముంటే మనకు ఎట్టా ఈ ద్వంద్వాలు ఇరుమైలో ఇది అన్నిని మనకు దానికి ఇప్పుడు ఏం చేసేమో దానికి ఏదైనా ప్రాయచిత్తం చెయ్యాలా అనేందుకే పడుతున్నాం. అయ్యో దీనికి ఏం చెయ్యచ్చు, ఒక అవమానం వచ్చింది అంటే దీన్ని ఎట్టా సరి చెయ్యచ్చు అనేదిలోనే మనసు పరుతుకుంటా ఉన్నాం. అది లేకుండా దాన్ని సహించుకునే తన్మై దాని తిదిక్షాన్స్ మన ఒక క్వాలిటీ చూసామిగా వివేక వైరాగ్యం అనగా షట్ సంపత్తులో సమ దమ ఉపరమ తిదిక్షాన్ని చూసాము. ఆ తిదిక్షై సహిத்துக்கொள்ளும் தன்மை దాన్ని ఏత్తుకునే తన్మై. ఊరిగా కష్టపడి పొలంబుకుంటా ఏత్తుకునేది లేదు, దాన్ని పురించుకుని ఏత్తుకునే తన్మై. అదే ఇక్కడ నిర్ద్వంద్వక. ఈ మారాన ఒకటికి మారుగా ఉండే దీని పూర్వం అదాదు కుளிர்ச்சி అనేదానికి మారుగా ఉండే గుణం వచ్చి వెప్పం. మానం అనేదానికి మారుగా ఉండేది அவமானம். மானம் அவமாనం అనగా లాభం నష్టం. దాని ఎదిర్మறையான క్వాలిటీ. ఈ రెండునేని బ్యాలెన్స్డ్ గా దాని వచ్చి సమత్వంగా ఎత్తుకునే తన్మయే ఇక్కడ నిర్ద్వంద్వక అనేదిలో చెప్పారు. అట్ట ఆ ఇరుమైల్ని పూర సహించుకునే తన్మై దాని ఓరளவு ఈ ప్రాయచిత్తంతో చేసేది ఓరளவு చెయ్యాచమే తవర ఏవాళని దాన్ని సరిచేసిందికే మన வாழ்க்கைని పూరా సెలవు చేసి రాకూడదు. దాన్ని సహించేందుకు ఒక చిన్న విషయాలు ఇంత అంతే అట అనేసి ఉడిసిపోయే ఆ తన్మై మనసుకు రావలే. ఆ మనపక్వం వచ్చిందిగా ఆరంభించింది అంటే మన ఈజీగా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. அடுத்து నిస్త్రైగుణ్య. నిస్త్రైగుణ్య అంటే ఇంత ఉండప్పుడు ఈ మూడు గుణాలనేని కడందిన వాడుగా అవి రావచ్చు. నువ్వు అవితువు అనేది భవ అట్ట ఉండు. నిస్త్రైగుణ్య అంటే త్రైగుణ్య అంటే మూడు గుణాలు, నిస్త్రైగుణ అంటే ఈ మూడు గుణాలని లేని వాడుగా నువ్వు అవ్వు. అదట్ట సత్వగుణం కావాలనేగా అంటే ఆ ఒక స్టేజ్ దాకా మనకు సత్వగుణం కావలే. దానికి పైగా పోయేప్పుడు ఆ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం అడంజైన వెనక అది తేవలేదంటే ఏమర్థం, అది మనకు వచ్చి ఆ సత్వగుణం దానిలో ఊరుసును ఒళ్ళు మనసు అన్నినేని దానిలో నెత్తురులో మనకు ఆ ధర్మం అదింత కలందుసును. ఆవాళ మనం వచ్చి అధర్మంగానో లేకపోతే అన్సెల్ఫిష్ గా అదావదు சுயநலம் అట్రో మన పని చెయ్యము. అంత அளவுக்கு ఒంటో వచ్చి ఆ సత్వగుణం అనేది మేలోంగి వచ్చును. అటానేప్పుడు దాని ఒక అవాళ ఈ அறிவு కోసం ఈశ్వరనోడ ఆయనం ఆశే అరుమిన్கள் అనేదిగా ఆ పెద్ద ఈ அறிவுలు ఈ వేదాలు చదివేది ఇది ఇంతని ఒక స్టేజ్ దాకానే ఆ స్టేజ్ దాని కడందిసా ఉంటాయి. ఇది ఇంత తెలుసునవనగా అది ఇంకా చదవాలనేసి ఏ వాళ్ళ చదివేదే మన வாழ்க்கைగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ చదివిన దాని வாழ்க்கைలో మన ఎత్తుకొచ్చేదే వద్దే ముఖ్యం. అట్ట మన ఎత్తుకొచ్చేందుకు ఆరంభించి రావలే. ఆదినే ఇక్కడ చెప్పేప్పుడు అట్ట చెప్పేప్పుడు ఈ సత్వగుణం కూడా అక్కడ తేవలేకుండా సతావుతుంది. అదావదు ఒక ముళ్ళు కుచ్చింది అంటే ఆ ముళ్ళుని
ఇంకొక ముళ్ళు పెట్టి ఇంకొక ముళ్ళు ఉంటే ఇంకొక కూర్మయాన పార్టికల్ ఇంకొక దీని పెట్టే దాన్ని ఎత్తుతూ ఇప్పుడు ఒక పిన్నో లేకపోతే ఒక ఊసియో ఏదో పెట్టే ఆ ముళ్ళుని రోగండి కాళ్ళ ముళ్ళు కూర్చిందంటే దాన్ని ఎత్తేము. ఆ ముళ్ళుగా మన ఏముంది మొదట ఈ గుణాలు అన్నినేని మనకు ముళ్ళు కుత్తినట్టుగా మన ఈ తమో గుణం రజో గుణంతా ముళ్ళు కుచ్చింది. మనం ఏం చేసేమో ఈ సత్వ గుణాన్ని పెట్టి సత్వగుణం అనే ఆ పిన్నుని పెట్టి ఆ ముళ్ళుని పూరా ఎత్తితున్నాము. ఎత్తి ముడిచి ఈ పుణ్యుని మన పెట్టుకునే ఉంటుమా ఆ పిన్నుని తూకి వేస్తున్నాము. దాన్ని మన చేత పెట్టుకునే దాని పని ముడించినేక ఏ పని ముడించుతుందో పని ముడించేదాకా అది కావాల కండిపా కాబట్టి ముడించినక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవశ్యం లేదు అనేదాడే ఇక్కడ చెప్పారు. మన ఆ తెలుసుకునేదాకా అన్ని కావాల ఆ తెలుసుకునే ముడించ అదావదు ఒక ఇప్పుడు లేడర్ అదావదు ఏని అనేము ఆ ఏనిది ఎంత దాకా మన ఆ మాడిపడి ఎక్కి పొయ్యేముంటే ఆ పడిలో ఎక్కి కడేసిది ముడిచాముంటే ఇది తేవలేదు ఇంకోతర పడి ఎక్కేప్పటికీ అదావదు ఒక పడగ ఉంది అంటే ఈ కర్రలో ఉండి ఆ కర్రని పొయ్యేదాకా లేదన్నా పడగలో ఉండి దివను అంటే ఏం పర్పస్ ఏం ప్రయోజనానికి కోసం మనం దానిలో వచ్చేము ఆ ప్రయోజనాన్ని అడంజిన వెనక అది మనకు అవశ్యం లేకుండా కావుతుంది. దాన్ని మన పురించుకోలే దానే ఇక్కడ చెప్పారు. ఆ గుణాలు అన్నినేని మనకు కావాల ఈ తమో గుణాలు ఉండి రజో గుణం ఎప్పుడు కావాలా మనకు తమో గుణం ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసేదానికి రజో గుణం కావంటే ఆ రజో గుణం సత్వ గుణాన్ని పోయేప్పుడు రజో గుణాన్ని తేవలేదు. ఆ రజో గుణాన్ని కొంచెం కొంచెంగా ఉడిసిందుకు ఆరంభించి రావాలే. బాగా అన్ని సంపాదించి అన్ని చేసేది ఇప్పుడు మన కొంచెం அமைதிని அறிவுని వెతికిందుగా ఆరంభించదా అటనేసి దానికి పోయిందుగా ఆరంభించేము. ఆనగా அடுத்த స్టేజ్ లో ఏమవుతుంది ఈ அமைதி அறிவு అనేది మన కొంచెం కొంచెంగా వచ్చిందిగా ఆరంభించింది. తిరిగిని ఇంకోతర அறிவு తేడల్లోనే మన ఊళ్ళకి రాకూడదు అటనేసి ఒక కథ చెప్పుతారు నారదర్తో. ఈ భరద్వాజ మునివర్ ఒక మునివర్ ఉన్నారు. అతనికి వేదం వద్ద అన్ని వేదాలు అన్నిని చదివి రావలే అతనికి వద్ద ఆశ అంట. అన్నిని చదువుతానే ఉండారు కంటిన్యూస్ గా చదువుతా ఉండారు. అప్పుడు నారదరు అతనితో వచ్చారు. నీకు ఏం కావాలా ఏమి ఏమో మాట్లాడేప్పుడు అతను చెప్పారు నాకు ఇంకా ఎన్ని జన్మం కావాలా అన్ని నేను ఇంకా చదవాలే అంటే అప్పుడు బ్రహ్మ వచ్చి చెప్పారు నువ్వు చదివిన ఒక పెద్ద కొండని సుంచి అనగా ఇంకొక చిన్న ఒక కైపిడి అలవు అంతే నువ్వు చదివిండావి ఈ కొండ అలవు నువ్వు ఇంకా చదవాల్సింది బాకీ ఉంది అట అని చెప్పారు. అదావదు మన ఎంచుకుంటున్నాము మన చదువుతా చేయబడే వద్ద చదివిస్తాను అట అని ఎంచుకుంటే అది మారి ముట్టాల్తనం వేరే ఒకటినే దొరుకుదు. ఇక్కడ ఏకపట్ట విషయాలుంది మనకు తెలిసేది ఒక తుకల్ కూడా లేదు అనేదాన్ని అక్కడ చెప్పారు. దానే వెతుకుతా ఉంటే మన ఆయుసు సాలదు. ఎన్ని జన్మ ఎత్తినాలు దాన్ని చదివి ముడిచిందుకు వెళ్ళవదు అట అనేప్పటికి దానే ప్రధానంగా పెట్టుకుని మన వాళ్ళకి నెత్తుపోల్సిన అవశ్యం లేదు. ఏం మన లక్ష్యం దానికి ఏమి తెలాలనో దాన్ని తెలుసుకున్నావా దాన్ని మన வாழ்க்கையில ఫాలో చేసి మన ఆ ఒక జీవన్ముక్తి నిలైకి పోయేదే అక్కడ ముఖ్యం. దాన్ని మన క్లియర్ గా పురించుకునేదే ఇక్కడ చెప్పారు. ఈ 5 దీని మనం ఫాలో చేసినామంటే ఆ కర్మయోగిగా ఉండొచ్చు. వీళ్ళకి ఏ విధమైన பிரச்சனை రాదు. ఆ தேடுதல் అనేది వాటికి ఉండదు. కాపాడాల తేడి వెతుకు పోవల అనేది లేకుండా వాటికి ఏమి నా కడమని చేసేప్పుడు నాకు ఏం ఉపదేశం కావాలో దాని కృష్ణర్ ఇదిలో చెప్పారు. మన స్వధర్మాల్ని మన కడమని చేసేప్పుడు வாழ்க்கைలో మన కడమ ఏమో దాని స్వధర్మంగా ఉండే నావుடைய ధర్మంగా ఉండే ఆ డ్యూటీని చేసేప్పుడు నా మనసు నావుடைய ఇదింత ఎట్టా ఉండాల అనే దాని ఈ 5 దీని పற்றி చెప్పి ముడిచారు.
ఏమేమి నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వః భవ, నిత్య సత్వస్థః భవ, నిర్యోగ క్షేమః భవ, ఆత్మవాన్ భవ. ఈ 5ని మనం ఏం పెట్టుకున్నామంటేనేని దీని కర్మయోగి అనే దానిடைய ఆ క్వాలిటీని మన బాగా తెలుసుకోవచ్చు. அடுத்து 46 ஆரம்பிச்சிட்டா. யாவானர்த்த உதபானே சர்வதः சம்ப்ளுதோதகே தாவான் சர்வேஷு வேதேஷு பிராமணஸ்ய விஜானதः. யாவானர்த்த உதபானே சர்வதः சம்ப்ளுதோதகே தாவான் சர்வேஷு வேதேஷு బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ వచ్చి ఈ செயల్లో ఉండేవాళ్ళు, செயல் చేతా ఉండేవాళ్ళు, వేదాల్లో ఉండే ఆ చెప్పిన ఆ కర్మాలు, వేల్విలు, రిచువల్స్ అన్ని కర్మకాండాలో ఏకపట్ట బలన్లో ఆ బలన్లంతా ఉంది. దానిలోంతా విరుపలేని వాండు ఆ వాండు ఆ செயல் వాండుకు విరుపనే లేదు. అట్ట ఉండేవాండు దేనికోసరం దీని దేవుడికి అర్పణం చేసి చెయ్యాల. వాండుకో దీనిలో విరుపనే లేదు. అట్ట ఉండేవాండు దేనికోసరం దీని ఈ செயల్ని అన్నిని దేవుడికి అర్పణం చేసి చెయ్యాల అనే దానికి ఇక్కడ బదులు ఈ శ్లోకాలో దేవుడు ఇచ్చారు. அதாவது யாவான் அர்த்த అంటే உபயோகம் అర్థం. యావాంట ఎంత అలవు, ఏం భయన్ అటాని అర్థం. ఉదపానే అంటే ఈ ఉదకం అంటేనేని నీళ్ళు అర్థం. ఉదపానే అంటే ఈ కినరు, కుళం అదింతా ఉందే నీళ్లు ఉండే ఆ అన్ని దీనిని ఉదపానే అంటారు. ఆ ఉదపానే సర్వతః సంప్లుత ఉదకే. సర్వతః అంటే అన్ని తావులోని, సంప్లుత ఉదకే. సంప్లుత ఉదకే అంటే అన్ని తావులోని వెల్లం వచ్చి ఏకపట్ట నీళ్ళు పెరుకు నిండ నీళ్లు ఉంటే అప్పుడు ఈ కినరు ఉదపానే ఈ కుళం నిండ వానపడి అన్ని తావులో నీళ్లుంది. అటానేప్పుడు ఈ కినరు నీర్నిலைக்கு ఏం యూస్ అది అంత அளவுக்கு ఉపయోగపడదు. ఎంత அளவுக்கு అది ఆ చిన్న చిన్న నీర్నిலைల నుంచి ఆ కొళాలు దీంతో అన్ని సేరుసినాయి. దీంతో ఏకపట్ట వెల్లం వచ్చేప్పుడు దానికి ఏం ప్రయోజనం ఉన్నో అంత அளவு ప్రయోజననే. తావా అంటే ఆ அளவு భయనే. ఎంత యావాన్ అంటే ఎంత அளவு பயனோ ఆ அளவு பயனே. சர்வேஷு வேதேஷு பிராமணஸ்ய விஜானதः. அதாவது அந்த அளவு பயனே ఈ బాగా చదివిన వేదేషు బ్రాహ్మణస్య విజానతః. విజానతః అంటే దాన్ని బాగా చదివిన వాళ్ళు, ఈ వేదాల్ని చదివిన ఆ బ్రాహ్మణర్లకు అన్ని వేదాల నుంచి తవుళ్ను ఆ భయనే తవుళ్నుంట. అదావదు వాడు ఆ బ్రహ్మంగానే అవిత్నాడు. ఆ బ్రాహ్మణన్ అంటే మన జాతి బ్రాహ్మణన్ని ఇక్కడ చెప్పల. దోరు ఆ బ్రహ్మ నిలయలోనే ఉండారో వాళ్ళే బ్రాహ్మణన్. ఇక్కడ వచ్చి కులాల పుట్టిన వాళ్ళని చెప్పల. ఏ కులాల వాళ్ళు ఏ కులాల ఉండే వాళ్ళు కానీ ఉండొచ్చు, వాళ్ళు ఆ బ్రహ్మణ్యే ఎంచేవాళ్ళుగా దానిలోనే ఈడుబట్టు ఉండేవాళ్ళుగా ఉంటే వాళ్ళే బ్రాహ్మణన్. ఆ బ్రాహ్మణన్ వచ్చి ఏమి అన్ని ఏకపట్ట వేదాలని చదివి కరచి కుడిచింటే కూడా అది వట్టి ఈ కినరు నీర్నిలైకి ఎంత బలనున్నో అంతే బలను. యాక్చువల్గా వాడికి వచ్చి వాడి ఏర్కడమే బ్రహ్మంగానే అనిస్తాడు. ఏ వాళ్ళని ఆ బ్రహ్మ నిలయలోనే ఉండేవాడిగా ఉండేదానికి వాడికి ఇది ఒక పెద్ద విషయంగా ఉండదు. ఈ వేదాలు అనేది పెద్ద వద్దే బలాన్నింత వాడికి ఇయ్యదు. దీని దేనికోసం ఏమి అనేదాన్ని அடுத்த క్లాస్ లో చూద్దాం. టైం అయింది.